ప్రపంచ చరిత్రలో అనేక యుద్ధాలు జరిగాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న అమెరికా ఇరాన్ సంఘర్షణ కేవలం రెండు దేశాల మధ్య యుద్ధంగా మాత్రమే చూస్తే పొరపాటు అవుతుంది. ఈ యుద్ధం రష్యా, చైనా, హుతీలు, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ వంటి అనేక శక్తులను తన చుట్టూ లాగుకుంటూ ముందుకు పోతోంది. ఈ యుద్ధం మన వాడే పెట్రోల్ ధర మొదలు మనం తినే ఆహారం ధర వరకు ప్రభావం చూపుతోంది. యుద్ధం మరింత ముదురుతున్న నేపథ్యంలో జరుగుతున్న కీలక పరిణామాలను క్రమబద్ధంగా అర్థం చేసుకోవడం అవసరం. పెట్రోల్ ఎగుమతిపై రష్యా నిషేధం విధించింది. ఈ యుద్ధ నేపథ్యంలో రష్యా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు పెట్రోల్ ఎగుమతులను రష్యా పూర్తిగా నిషేధించింది. ఈ నిర్ణయంలో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది ముడి చమురు నిషేధం కాదు. నేరుగా శుద్ధి చేసిన పెట్రోల్ ఎగుమతిని రష్యా ఆపేసింది. ఇది వినడానికి ఏముందులే అనిపించొచ్చు, కానీ దీని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముడి చమురు ఎగుమతి ఆగితే దేశాలు వేరే చోట నుంచి తెచ్చుకొని తమ రిఫైనరీల్లో శుద్ధి చేసుకుంటాయి. కానీ శుద్ధి చేసిన పెట్రోల్ ఎగుమతి ఆగితే ప్రత్యక్షంగా పెట్రోల్ కొనుక్కుంటున్న దేశాలకు తక్షణ సంక్షోభం వస్తుంది. ఆఫ్రికా, ఆగ్నేషియాతో పాటు కొన్ని యూరోపియన్ దేశాలు రష్యా నుంచి నేరుగా శుద్ధి చేసిన పెట్రోల్ దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ నిషేధం వల్ల ఆ దేశాల్లో పెట్రోల్ కొరత తలెత్తే ప్రమాదం ఉంది. భారతదేశానికి సంబంధించి చూస్తే ఇండియా కూడా తన పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై పన్ను విధించింది. స్థానిక వినియోగానికి కాకుండా ఎగుమతి అయ్యే ఇంధనంపై ఈ పన్ను వర్తిస్తుంది. రష్యా పెట్రోల్ ఎగుమతి ఆగిన తర్వాత ప్రపంచ మార్కెట్లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆ పరిస్థితిలో భారత్ మరింత లాభంగా ఎగుమతి చేయగలిగిన దేశీయ వినియోగదారులకు పెట్రోల్ ధరలు భారమయ్యే ప్రమాదం కూడా ఉంది. గల్ఫ్ రీజియన్లో యుద్ధం కొనసాగుతూ ఉంటే ముడి చమురు ధరలు పెరుగుతాయి. అది మనం రోజు వాడే పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభావితం చేస్తుంది. తినే ఆహార పదార్థాలు, రవాణా ఖర్చులు పెరగడం వల్ల మరింత ఖరీదవుతాయి. అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రెండు వైపుల నుంచి వస్తున్న వార్తలు చాలా ఉత్కటంగా ఉన్నాయి. గత 24 గంటల్లో ఇరాన్లో 700 లొకేషన్లపై దాడి చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఒక్కరోజులో ఇరాన్లోని 29 మిసైల్ కేంద్రాలను అమెరికా ధ్వంసం చేసింది. ఇది ఆల్ టైమ్ రికార్డు అని అమెరికా మీడియా నివేదిస్తోంది. ఇరాన్ చమురు సరఫరాను మొత్తంగా నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అయితే ఇరాన్ కూడా మౌనంగా లేదు. అమెరికాకు $3 బిలియన్ విలువైన నష్టం కలిగించినట్లు ఇరాన్ ప్రకటించింది. యుద్ధంలో అత్యంత సంచలనాత్మక అంశం సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడి. ఇది అమెరికన్ ఎయిర్ బేస్ కాదు, సౌదీ భూమిపై ఉన్న బేస్. అక్కడ అమెరికా విమానాలు, సిబ్బంది ఉంటారు. ఈ దాడి జరిగిన తర్వాత అమెరికా మొదట్లో తమకేం నష్టం లేదని చెప్పింది. కానీ తర్వాత లీకైన చిత్రాలు వేరే కథ చెప్తున్నాయి. E-3 ఎర్లీ వార్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఫైటర్ జెట్ కాదు, రిఫ్యూయలింగ్ విమానం కాదు. ఇది గాలిలో తిరుగుతూ చుట్టుపక్కల ఉన్న యుద్ధ విమానాలకు రేడర్ సమాచారం అందించే అత్యంత విలువైన వ్యూహాత్మక విమానం. దీని అర్థం చేసుకోవాలంటే ఈ విమానం గాలిలో ఉంటే దాని చుట్టూ ఉన్న 10 ఫైటర్ జెట్లు ఇంకా దూరంగా, ఇంకా ధైర్యంగా వెళ్ళగలవు. ఎందుకంటే ముందు ప్రమాదాల గురించి వాటికి సమాచారం తక్షణంగా అందుతుంది. అలాంటి E-3 విమానం ఇరాన్ మిసైల్ దాడిలో ధ్వంసమైంది. మరమ్మత్తు చేయడానికి కూడా వీలులేని స్థాయిలో నేలకూలింది. ఒక్క ఈ విమానం ధర మాత్రమే దాదాపు $700 మిలియన్. మొత్తం ఆపరేషన్లో అమెరికాకు కలిగిన నష్టం $3 బిలియన్ అని నిపుణులు చెప్తున్నారు. సౌదీ అరేబియా ఈ దాడిని చాలా సీరియస్గా తీసుకుంది. తమ భూమిపై ఇంత పెద్ద దాడి జరగడం అరేబియాకి అవమానంగా అనిపించింది. ఇది భవిష్యత్తులో సౌదీ, అమెరికా సంబంధాలపై కూడా ప్రభావం చూపవచ్చు.
అధికారిక ప్రభుత్వ పత్రిక టెహ్రాన్ టైమ్స్ తన ముఖపత్రంపై వెల్కమ్ టు హెల్ అని ప్రచురించింది. ఇది కేవలం పత్రిక హెడ్లైన్ కాదు, ఇది ఇరాన్ ప్రభుత్వం ప్రపంచానికి పంపిన అధికారిక సందేశం. దీని అంతరార్థం చాలా స్పష్టంగా ఉంది. మీ సైనికులను ఇరాన్ భూమిపైకి పంపండి, వారు నరకానికి వచ్చినట్లే. ఎంత ధైర్యంగా పంపగలిగితే పంపండని ఇరాన్ అమెరికాను సవాల్ చేసింది. ఇది కేవలం మాటలు కాదు, ఇరాన్ తాను చేయగలదని $3 బిలియన్ నష్టంతో నిరూపించింది. ఈ యుద్ధంలో అత్యంత ఆసక్తికరమైన కొత్త పరిణామం ఏంటంటే సోషల్ మీడియాలో సమాచార యుద్ధం. ఇరాన్ ఒక వ్యూహాత్మక వీడియో సృష్టించింది. ఒక ఇరానియన్ సైనికుడు డాల్లీ జ్యూస్ తాగుతూ రిలాక్స్డ్గా మిసైల్ లాంచ్ చేస్తున్నాడు. ఇది అసలు అమెరికన్ మీమ్ కల్చర్ నుంచి తీసుకున్న ఆలోచన. అమెరికన్ జెన్జెట్ సంస్కృతిలో బయర్ విత్ మీ మీమ్స్ చాలా ప్రసిద్ధి పొందాయి. అదే భావాన్ని ఇరాన్ రియల్ వీడియోలో చూపించింది. తాము ఎంత రిలాక్స్డ్గా ఉన్నామో చూడండి, మీతో యుద్ధం మాకు పెద్ద విషయం కాదని ప్రపంచానికి చాటింది. అమెరికన్ జియోపొలిటికల్ విశ్లేషకులు ఇది చూసి షాక్ అయ్యారు. ఇరాన్ ఇంత నైపుణ్యంగా మీమ్ కల్చర్ను వ్యూహాత్మక ఆయుధంగా వాడగలదని ఎవరూ ఊహించలేదు. ఈ నేరేటివ్ వార్పేర్ చాలా ప్రభావంగా పనిచేస్తోంది. తమకు భయం లేదని ప్రపంచానికి చెప్పడం ద్వారా ఇరాన్ తన ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని, ప్రపంచంలో తన ప్రతిష్టను పెంచుకుంటోంది. అమెరికా ఇరాన్ పై ఎలా గెలవాలనే ప్లాన్ ని అర్థం చేసుకోవాలంటే కర్గ్ ద్వీపం గురించి తెలుసుకోవాలి. ఇరాన్ భౌగోళిక స్థితి విచిత్రంగా ఉంది. ఇరాన్ ముఖ్య భూభాగం దగ్గర పెర్షియన్ గల్ఫ్ నీళ్లు చాలా నిస్సారంగా ఉంటాయి. పెద్ద ట్యాంకర్ నౌకలు ఇరాన్ తీరానికి చేరుకోలేవు. కానీ ఇరాన్ ముఖ్య భూభాగం నుంచి 30 నుండి 50 కిలోమీటర్ల దూరంలో కర్గ్ ద్వీపం ఉంది. దీని విస్తీర్ణం కేవలం 22 చదరపు కిలోమీటర్లు. చుట్టూ ఉన్న సముద్రం చాలా లోతుగా ఉంటుంది. పెద్ద పెద్ద ట్యాంకర్ నౌకలు ఇక్కడికి చేరుకోగలవు. ఈ ద్వీపాన్ని షా పాలన కాలంలో ఇరాన్ అభివృద్ధి చేసింది. అప్పుడు ఇరాన్ అమెరికాకు మిత్రదేశంగా ఉండేది. ఇప్పుడు కూడా ఇరాన్ మొత్తం చమురు ఎగుమతుల్లో 90% కర్గ్ ద్వీపం ద్వారానే జరుగుతున్నాయి. కర్గ్ ద్వీపాన్ని సీజ్ చేసి అక్కడి నుంచి చమురు ఎగుమతులు ఆపేస్తే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందనేది అమెరికా వ్యూహం. కర్గ్ ద్వీపాన్ని పట్టుకోవడం ఒక వ్యూహాత్మక గెలుపు. ప్రస్తుతం గల్ఫ్ రీజియన్లో 50,000 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. అదనంగా 7,000 మంది మెరైన్ సైనికులు పంపిస్తున్నారు. అంటే నిర్దిష్ట పరిస్థితుల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన స్పెషల్ ఫోర్సెస్ ను డ్రాప్ చేస్తున్నారు. అయితే ఇరాన్ ప్రపంచంలో 16 లేదా 17వ అతిపెద్ద దేశం. ఎన్ని వేల మంది సైనికులు పంపినా ఇంత పెద్ద దేశాన్ని పూర్తిగా వశపరుచుకోవడం అమెరికాకు కష్టం. అందుకే ఆర్థిక వ్యవస్థను మొత్తం కుప్పకూల్చే వ్యూహం కర్గ్ ద్వీపాన్ని నియంత్రించడం అమెరికాకు ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ యుద్ధంలో అత్యంత ప్రమాదకరమైన కొత్త పరిణామం రష్యా ప్రమేయం. ఆపరేషన్ హెల్పింగ్ హ్యాండ్ అనే పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఒక అనధికారిక వార్త, కానీ దీనికి మద్దతు ఇస్తున్న కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఇరాన్ ఇంత ఖచ్చితంగా ఇంత పెద్ద స్కేల్లో అమెరికన్ లక్ష్యాలపై దాడి చేయడానికి కారణం రష్యా అందించిన శాటిలైట్ చిత్రాలు, నిఘా సమాచారమని ఆయన ఆరోపించారు. వారు ఇరాన్కు 100% సహాయం చేస్తున్నారని, డబ్బు, శాటిలైట్ సమాచారం, మిసైళ్లు, నైతిక మద్దతు అన్ని రష్యా సరఫరా చేస్తుందని జెలెన్స్కీ ఆరోపించారు. ఖతార్ అధ్యక్షుడు కూడా మీడియాకు ఇదే విషయం చెప్పారు. ఇది నిజమైతే ఈ యుద్ధం కేవలం అమెరికా వర్సెస్ ఇరాన్ కాదు. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్, యూకే, యూరోపియన్ దేశాలు ఉంటే మరోవైపు ఇరాన్, రష్యా, చైనా, హూతీలు ఉన్నారు. ఇది మరింత విస్తృతంగా ప్రపంచ యుద్ధంలా మారే ప్రమాదం ఉంది. కేవలం సైనికులకు మాత్రమే ప్రమాదకరం కాదు. అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ ఇప్పటికే 12% పడిపోయింది. అమెరికాలో దాదాపు 50% పౌరులు ఏదో ఒక విధంగా స్టాకుల్లో పెట్టుబడి పెట్టున్నారు. స్టాక్ మార్కెట్ పడడం అంటే వారి రిటైర్మెంట్ ఫండ్లు, సేవింగ్స్ అన్నీ పడిపోవడం. ఒక సైనికుడు మాత్రమే కాదు, ఒక సాధారణ అమెరికన్ కుటుంబం కూడా నేరుగా నష్టపోతుంది. భారతదేశంలో కూడా 6% పౌరులు స్టాకుల్లో ఉన్నారు. అందుకే గల్ఫ్ రీజియన్లో యుద్ధం అంటే అది అక్కడ ఎక్కడో జరుగుతున్న విషయం కాదు. అది మన పెట్టుబడులను, మన వ్యాపారాలను, మన జీవన వ్యయాన్ని నేరుగా ప్రభావితం చేస్తోంది. $3 బిలియన్ నష్టం జరిగింది. ఆ డబ్బు ఎవరిది? అమెరికన్ పన్ను చెల్లింపుదారుల డబ్బు. తాము కష్టపడి పనిచేసి పన్నులు కట్టామని, ఆ పన్నులు ఒక నాయకుడి అహంకారం కోసం
యుద్ధంలో వృధా అవుతున్నాయా అని అమెరికన్స్ నేరుగా ట్రంప్ను అడుగుతున్నారు. మరోవైపు ట్రంప్ మోదీ ఫోన్ కాల్లో ఇలాన్ మస్క్ పాల్గొన్నారా లేదా అనే విషయంపై వివాదం నడుస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్లో దీని గురించి ఒక వ్యాసం పడింది. ఒక ప్రైవేటు పౌరుడు విదేశీ విధాన చర్చల్లో ఎలా పాల్గొంటున్నారు అని అమెరికన్ మీడియా ప్రశ్నించింది. జారెడ్ కుప్నర్, ఇవాంకా ట్రంప్ భర్త, ట్రంప్ అల్లుడు విదేశాంగ విధాన అంశాల్లో ట్రంప్ కు సలహాదారుగా ఉన్నారు. ట్రంప్ స్వయంగా తన అల్లుడి సలహా తీసుకుంటున్నానని బహిరంగంగా చెప్పారు. భారత్ మాత్రం స్పష్టంగా చెప్పింది. మార్చి 24న జరిగిన ట్రంప్ మోదీ ఫోన్ కాల్లో ఇద్దరు మాత్రమే మాట్లాడారు, మధ్యలో ఎవ్వరూ లేరని. ఇలాన్ మస్క్ ప్రస్తుతం ఎటువంటి అధికారిక పదవి కలిగి లేడు. అందువల్ల ఆయన అటువంటి సున్నితమైన చర్చల్లో పాల్గొనడం సందేహాస్పదంగా ఉంది. ఈ మొత్తం పరిస్థితిలో అందరూ ఒక ప్రశ్న అడుగుతున్నారు. ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపుతారా అని. ఆపితే రాజకీయంగా ఓటమిగా కనిపిస్తుందని, యుద్ధంలో తోక ముడిచినట్లు అవుతుందని ట్రంప్ భావిస్తున్నారు. కానీ ముందుకు వెళ్తే స్టాక్ మార్కెట్ మరింత పడిపోయే అవకాశం ఉంది. సైనిక నష్టాలు పెరిగే అవకాశం ఉంది. అమెరికాలో అంతర్గత వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాలు చెబుతుంది ఏంటంటే ట్రంప్ లోపల ఎంతో ఒత్తిడిలో ఉన్నారు. ఆర్థిక వ్యవస్థను కాపాడాలని తెలుసు, కానీ అహంకారం అంగీకరించడానికి అనుమతించడం లేదు. కర్గ్ ద్వీపాన్ని సీజ్ చేయడం, రెజిమ్ చేంజ్, ఇవి ట్రంప్ ముందున్న ఆప్షన్లు. వీటిలో ఏది చేసినా తాను గెలిచినట్లు ప్రకటించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇదంతా మనతో సంబంధం లేదు అని ఎవరైనా అనుకుంటే అది పెద్ద పొరపాటు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి, రవాణా ఖర్చులు పెరుగుతాయి, ఆహార ధరలు పెరుగుతాయి. భారత్ యొక్క స్టాక్ మార్కెట్ ఇప్పటికే ప్రభావితమైంది. రష్యా మనకు మిత్రదేశం, ఇరాన్తో కూడా మనకు సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు దేశాలు ఒకవైపు ఉంటే మన అతిపెద్ద వ్యాపారి భాగస్వామి అమెరికా మరోవైపు ఉంది. ఈ సమతుల్యతను కాపాడుకోవడం భారత విదేశాంగ విధానానికి చాలా పెద్ద సవాలు. ఇలాన్ మస్క్ ఈ కాల్లో ఉన్నా లేకపోయినా గల్ఫ్ రీజియన్లో ఆలయ పెట్టుబడులు ఉన్నాయి. యుద్ధం ఆగితే ఆ ప్రాంతం స్థిరపడుతుంది. భారత్ కన్స్యూమర్ మార్కెట్ పెద్దదవుతుంది. ఇది పరస్పర ప్రయోజనకరమైన ఆసక్తి. అందుకే ఆ కాల్లో ఇండియా, అమెరికా పీస్ గురించి మాట్లాడారు. ఈ యుద్ధం ఒక వ్యక్తి నిర్ణయంతో ఆగొచ్చు, లేదా మరింత విస్తరించొచ్చు. కానీ మనం సాధారణ పౌరులుగా ఒక పని తప్పక చేయాలి. సమాచారంపై అవగాహన కలిగి ఉండడం. రష్యా పెట్రోల్ నిషేధం, ఇరాన్ దాడులు, అమెరికా స్టాక్ మార్కెట్ పతనం, నో కింగ్స్ నిరసనలు, ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. ఇది ఒక పెద్ద చదరంగం బోర్డు. అందులో ప్రతి మూవ్ మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ వార్తలు అర్థం చేసుకోవడం కేవలం రాజకీయ ఆసక్తి కోసం కాదు, మన ఆర్థిక భద్రత కోసం, మన కుటుంబాల భవిష్యత్తు కోసం. ఇవి తెలుసుకోవడం నేటి అవసరం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.